నిమ్మ, నారింజ, ద్రాక్ష, అనాస వంటి పళ్లలో విటమిన్ సి అధికంగా ఉంటుంది. ఇవి ఆమ్లత్వం కలిగి ఉండడంతో పాలు తాగిన వెంటనే ఈ పండ్లు తింటే జీర్ణక్రియ దెబ్బతింటుంది. పాలలోని ప్రోటీన్లు కరిగిపోవడంతో పొట్టలో అసిడిటీ పెరిగి గ్యాస్, కడుపు ఉబ్బరం వంటి సమస్యలు తలెత్తుతాయి. అందువల్ల పాలు తాగే ముందు లేదా తాగిన తర్వాత కొంత సమయం గడిపి మాత్రమే ఆమ్లతత్వం గల ఆహారాలను తీసుకోవడం మంచిది. చిప్స్, ఉప్పుతో కలిపిన గింజలు, ప్రాసెస్డ్ ఫుడ్స్ వంటి ఉప్పు అధికంగా కలిగిన ఆహార పదార్థాలు తిన్న వెంటనే పాలు తాగడం ఆరోగ్యానికి హానికరం. ఉప్పు అధికంగా ఉన్న ఆహారం శరీరంలోని సోడియం స్థాయిని పెంచుతుంది. వెంటనే పాలు తాగితే సోడియం సమతుల్యత దెబ్బతిని రక్తపోటున్న వారికి మరింత ప్రమాదం కలుగుతుంది. ఒక అధ్యయనంలో అధిక ఉప్పు తీసుకున్న తర్వాత పాలు తాగితే జీర్ణక్రియ మందగిస్తుందని గుర్తించారు. మాంసం, చేపలు, ఆకుకూరలు వంటి ఐరన్ అధికంగా ఉన్న ఆహార పదార్థాలను తిన్న వెంటనే పాలు తాగితే శరీరం ఐరన్ ను సరిగ్గా గ్రహించలేకపోతుంది. పాలలోని కాల్షియం, ఐరన్ ను అడ్డుకోవడంతో రక్తహీనత సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు, పిల్లలు, అనీమియా ఉన్నవారు ఈ విషయంలో మరింత జాగ్రత్త వహించాలి. కాఫీ లేదా టీ తాగిన వెంటనే పాలు తాగడం కూడా ఆరోగ్యానికి మంచిది కాదు. ఇందులో ఉండే కెఫిన్ పాలలోని పోషకాలను శరీరం గ్రహించకుండా అడ్డుకుంటుంది. దీంతో జీర్ణ సమస్యలు తలెత్తాయి. కాబట్టి కాఫీ లేదా టీ తాగిన వెంటనే పాలు తాగకూడదు. పాలను తాగే ముందు, తాగిన తర్వాత కనీసం 30 నుండి 60 నిమిషాల గ్యాప్ ఇవ్వడం మంచిది. ముఖ్యంగా లాక్టోస్ ఇంటాలరెన్స్ ఉన్నవారు మరింత జాగ్రత్త వహించాలి. సరైన సమయంలో పాలను తీసుకుంటే మాత్రమే వాటి పోషకాలు పూర్తిగా శరీరానికి అందుతాయి. కాబట్టి పాలను ఆరోగ్యకరమైన మార్గంలో తీసుకోవడం మంచిది.